హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 21వ అధ్యాయంలో ఉన్నాము. సో పృథు మహారాజు భగవంతుని దర్శించుకున్న తర్వాత, భగవంతుడి నుంచి ఆదేశాలు పొందిన తర్వాత మనం ఆ, ఆయన్ని ఏ విధంగా ప్రజలు ఆహ్వానించారో, సో అవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాము. సో ఆయన అందంగా ఈ నగరాన్ని అలంకరించి, ముఖ్యంగా ఆయన్ని విద్యుత్ దీపాలతో, అలాగే పూలతో, పండ్లతో ఆయన ఆహ్వానించడం. కానీ ఎంత ఆహ్వానించినా కూడా అతనిలో ఎటువంటి గర్వం కూడా అతనిలో లేదన్నమాట. పృథు మహారాజు ముఖ్యంగా ఆ, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు తగిన విధంగా వాళ్ళకి గౌరవాన్ని అందిస్తూ, ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి వరాలు కూడా వాళ్ళ మీద కురిపించాడు అనమాట. కాబట్టి ఈ భూమిని ఏలుతూ ఎన్నో ఘనమైన కార్యక్రమాలు చేస్తూ, ఆ తర్వాత ఆయన కీర్తి అన్ని దిక్కులో కూడా వ్యాపించింది. అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత విదురుడు ఇప్పటికీ కూడా, అంటే విదురుడు అంటే ద్వాపరయుగంలో కూడా పృథు మహారాజు యొక్క కీర్తిని ఆయన వినడం చూసి, ఇంకా అంటే ఇంకా ఎన్నో ఘనమైన కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి ఉంటారు, నాకు అవన్నీ కూడా నాకు వివరించండి అని చెప్పేసి విదురుడు మైత్రిని అడిగాడు అనమాట. అడగడంతో సో మైత్రేయుడు పృథు యొక్క పాలన, ఆ తర్వాత ఏ విధంగా తాను ఏకఛత్రాధిపత్యాన్ని తాను ఆ, భూమండలం మొత్తం తను కొనసాగించాడు, ఆయన ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించేలాగా చూసుకున్నాడు, ఒక బ్రాహ్మణులు వైష్ణవులు తప్ప. అదేవిధంగా ఒకసారి తాను యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు దేవతలు, బ్రాహ్మణులు, సారీ బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ వచ్చారు. తగిన విధంగా వాళ్ళని ఆహ్వానించి గౌరవించి, అతను ఒక చంద్రుడి లాగా, నక్షత్రాల మధ్య ఒక చంద్రుడి లాగా తను ప్రకాశించాడు. తన శరీరం యొక్క ఆకృతిని అద్భుతంగా వర్ణిస్తూ, తను ఏవైతే మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలన్నీ కూడా ఎంతో అందంగాను, అలంకృతంగా, అర్థమయ్యేలా, వినసొంపుగా, అర్థవంతంగా, ఆత్మస్థైర్యంతో అందరికీ ప్రయోజనం చేకూరేలాగా ఉన్నది. అదే మనం చూసుకున్నాం. భగవంతుడు కూడా తను కీర్తించిన విధానం ఎంతో ఎంతో ఒక సిస్టమేటిక్ గా ఉంది, ఒక పద్ధతిగా ఉండడం భగవంతుడు కూడా మెచ్చుకున్నాడు అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు అక్కడ సమావేశమైనటువంటి తన ప్రజలను ఉద్దేశిస్తూ పృథు మహారాజు కొన్ని రకాల ఆదేశాలని తను ఇచ్చాడు అనమాట. సో ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం మనం. ఎవరైనా సరే ఒక జిజ్ఞాసి తెలుసుకోవాలనుకుంటున్నాడు, సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు, లేదా ఒక సత్యాన్వేషి ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాలి అంటే, అంటే ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే, వాళ్ళు ఏం చేయాలంట, భక్తుల సాంగత్యంలోనే ఫస్ట్ వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించి, లేదా వాళ్ళు అనుకున్న కొన్ని సూత్రాలు, ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలని, అభిప్రాయాలు వెల్లడించి వారి సమక్షంలో అనుమతి కొరకు వేచి చూసి నిర్ణయానికి రావాలి. పృథు మహారాజు ఏ- మనం చూసాం కదా, అతను ఒక ఛత్రపతి. అతను ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకెవరు కాదనడానికి ఎటువంటి అధికారం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ పృథు మహారాజు ఏమంటారు చూడండి, ఏదైనా ఒక విషయం గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకోవాలి అని అంటే, లేదా ఒక నిర్ధారణకు వచ్చి ఎస్ ఇంకా ఇదే సత్యం అని ఫైనల్గా ఒక కన్క్లూషన్కి రావాలి అంటే, అతను ముందు ఆ విషయాలు భక్తుల సాంగత్యంలో అది చర్చించాలన్నాడు. మన అభిప్రాయాల్ని, మనం అనుకున్నటువంటి అనేక విషయాల్ని, వాటికి సంబంధించి వాళ్ళ ముందు పెట్టి
వారు అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు కానీ మనం నిర్ణయానికి రాకూడదు అంటాము. అంటే మనకు అనిపించినవన్నీ ఎవరెవరో చెప్పారని, ఆ, సమాజం అంతా అలాగే పోతుందని వాటిని ఆ, వాటిని దృష్టిలో పెట్టుకొని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మన మనసుకి ఏదేదో ఒక మూడ్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇంకో మూడ్లో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఇట్లా మనకు అనిపించే విషయాలన్నీ నిజం అనుకొని, లేదా మనకు కలిగేటువంటి అనుభవాలన్నీ నిజం అనుకొని మన నిర్ణయాలు తీసుకుంటే చాలా పెద్ద పెద్ద తప్పిదాలు జరిగేదానికి అవకాశం ఉందన్నమాట. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఎవరైనా సరే ఒక విషయాన్ని మనం పూర్తి స్థాయిలో మనం నిర్ధారించుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా అది భక్తుల సమక్షంలో పెట్టి వాళ్ళతో ఖచ్చితంగా మన నిర్ణయాలు చెప్పొచ్చు. మనం ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నాం, మన ప్లాన్ కూడా మనం వివరించవచ్చు. ఏది కావాలన్నా వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా మనం దానికి కావాల్సిన క్లారిఫికేషన్ అడిగి తీసుకోవచ్చు. అన్ని రకాలుగా అయిన తర్వాత ఫైనల్గా మనం ఓకే, మనం ఈ దారికి వెళ్దాం, ఇంకా మనం ఈ నిర్ణయం ప్రకారం ఇంకా మనం పోదాము అనుకొని ఇంకా వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారంగా పోవాలంట. అంతేగాని ఆ, మన మనకున్నటువంటి జ్ఞానంతో, మనకున్న కొంత అనుభవంతో మనం ఏదో నిర్ణయాలు తీసేసుకుంటే అది దాని పరిణామాలు ఏ స్థాయికి వెళ్తాయో కూడా ఎవరు ఊహించలేము అనమాట. ఎందుకంటే మన ఇంద్రియాలు, మన మనస్సు, ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి బుద్ధి ఏది కూడా మనం పవిత్రమై లేవు కాబట్టి. రెండోది మనం చూసాము, ఆ, అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడు అడుగుతున్నాడు, మూడో మూడో అధ్యాయంలో ఏమన్నాడు, ఒక మనిషి తనకు తెలియకుండా, సరే తనకి ఇది పాపమని తెలిసి కూడా తను నిస్సహాయంగా వెళ్ళి అదే పాప కార్యాలనే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, అది రజోగుణం వల్ల ఉత్పన్నమైనటువంటి కామం వల్ల క్రమంగా అది క్రోధానికి దారితీస్తా ఉంది అన్నాడు. అంటే మరి ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈ కామం ఎక్కడెక్కడ వెళ్తా ఉంది అంటే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ మూడు స్థానాల్లో ఇప్పుడు కామం ఉంది. అంటే ఈ మూడు స్థానాల్లో కామం ఆవరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలన్నీ కరెక్ట్ అని మనం ఎలా నిర్ధారించుకోగలుగుతాం? మనకు అనిపించినవన్నీ ఎక్కడో ఒక దగ్గర మనం ఆ, కామం అనేది ఆవరించింది కాబట్టి మనకి అవసరం ఉన్నా లేకపోయినా అది దానికి మనకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో మనకు తెలుసుకోలేకుండా, సారీ, తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం అన్నమాట. మనం అందుకే దానికి కృష్ణుడు ఏమో సమాధానం చెప్పాడు ఫైనల్గా, మనకి ఆధ్యాత్మిక బలము, రెండు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో మాత్రమే దీన్ని మనం నివృత్తి చేసుకోగలుగుతాం. అంటే ప్రస్తుతానికి మన దగ్గర మనసు, బుద్ధి, తర్వాత ఇంద్రియాల చోటు మొత్తం కామంతో ఆవరించింది కాబట్టి ఇప్పుడు అందుకే మనం గురు యొక్క ఆశ్రయం తీసుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఆయన ఎప్పుడున్నాడు, ఏదైనా మన విషయాన్ని నిర్ధారించాలంటే భక్తుల సాంగత్యంలోకి వెళ్ళడం ఇంపార్టెంట్. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మనం విషయాన్ని చెప్పి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి చేత వాళ్ళు ఈ కామం అనే దాన్ని వీళ్ళు దాటేసి వెళ్ళిపోయారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఏ విషయమైనా సరే స్పష్టంగా చూడగలుగుతారు. మనం తీసుకునే నిర్ణయాల యొక్క భవిష్యత్తు యొక్క పరిణామాలు ఎలా ఉండబోతాయి అని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్థాయి అవగాహన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఒక విషయం మాత్రమే చూస్తారు, దీనివల్ల మీరు భక్తికి దగ్గర అవుతారా, దూరం అవుతారా, మనం సేవకు దగ్గర అవుతామా, దూరం అవుతామా, అది మాత్రమే వాళ్ళు చూసి దాన్ని బట్టి వాళ్ళు మనకి సూచనలు, సలహాలు ఇస్తారు. అంతేగాని మనం అనుభవించాలని వాళ్ళే అడ్డుపడ్డానికో, లేదా మనం అనుభవించడం చూసి వాళ్ళకి ఓర్వ లేకనో, లేకపోతే ఇంకా వేరే వేరే ఏమి ఉండవు అన్నమాట అక్కడ. ఇంకేనా, లేకపోతే ఆ, ఈ సేవకి ఎవరు లేవు కాబట్టి మనం 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 మాత్రమే దొరికాం కాబట్టి మనల్ని మాత్రమే
ఈ ఇవి అక్కడికి బానీయకుండా ఇక్కడికి బానీయకుండా మనల్ని ఆపుతున్నారేమో అని అలా అనుకుంటే మాత్రం మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం అనమాట. మన యొక్క మన మనసులో, మన ఇంద్రియాలు, మన బుద్ధి స్థాయిలో ఉన్నటువంటి ఈ కామం ఆవరించింది కాబట్టి ఎంతసేపు మనం దాన్ని ఎలా మన అనుకున్న నిర్ణయాలు మనకున్న కోరికలు ఎలా తీర్చుకోవాలనే ఆ ఫోర్స్ మనలో ఎక్కువ ఉంటుంది. ఓకే. మనకి ఎప్పుడైతే అది ఆ ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాధ్యతలు భగవతుల పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలు మనం కొంచెం దాన్ని ఆ స్థాయిలో మనం చూడలేమన్నమాట. ఎప్పుడు భక్తులు ఎప్పుడు ఏం చేస్తుంటారు, భగవంతుడికి సెంటర్గా పెట్టుకొని భగవంతుడికి ఏ విధంగా అన్ని జరగాలి, అక్కడ ఎటువంటి లోటు రాకుండా ఏం చేయాలి అని దాని మీద మాత్రమే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి అందుకే వాళ్ళు మనకి సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ సెంటర్ వాళ్ళు అనుకునేదంతా మెయిన్గా వాళ్ళకి సెంటర్ భగవంతుడు. భగవంతుడి చుట్టే మిగతావన్నీ కూడా, భగవంతుడి తర్వాతే మిగతావన్నీ కూడా. సో మనలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం అనుభవించేదే మనకి మెయిన్గా ఉంటుంది. దాని చుట్టే మిగతా వాళ్ళందరూ ఉంటారు, మిగతావన్నీ వస్తాయి అన్నమాట. సో మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం సెంటర్గా తీసుకుంటాము, భక్తులు నిర్ణయం తీసుకున్నప్పుడు భగవంతు సెంటర్గా నిర్ణయాలు తీసుకుంటారు. సో అందుకనే భక్తుల యొక్క గైడెన్స్లో మనం ఉన్నట్లయితే వాళ్ళు మనకి అన్ని కోణాల నుంచి మనకి 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 వాళ్ళు మనకి వివరించినప్పుడు అప్పుడు మనకి వాస్తవం అర్థమవుతుంది. లేకపోతే మనం అన్ని నిర్ణయం చేసుకున్న తర్వాత మొత్తం ఇంక మనం ఈ పద్ధతిలో మనం పోదాము అని అనుకున్న తర్వాత అప్పుడు వచ్చి మేము ఇలా పోవాలనుకుంటున్నాము, ఇది కరెక్టా, ఇది అవసరం అంటే అప్పుడు వాళ్ళు చెప్పినా మన ఇదే పరిస్థితిలో మనం ఉండం. మనం పైగా మనకు కూడా మనసుకు కూడా ఏముంటుందంటే చెప్పినా ఎలాగో వద్దంటాడు, ఎందుకులే అబ్బా మనం మన పాటికి మనం వెళ్ళిపోదాం, చేసుకుందాం, చూసుకుందాం అనుకుంటారు. అఫ్కోర్స్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వాళ్ళకు ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఏదైనా సరే భగవంతుడికి దగ్గర అవ్వడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారే తప్ప మేము భగవంతుడికి దూరంగా వెళ్ళాలి, లేకపోతే ఉన్న పరిస్థితులు మాకు ఇదే మంచిదని వాళ్ళు తలుచుకుంటే దాంట్లో వాళ్ళు ఇంటర్ఫైర్ అయ్యే ప్రసక్తే ఉండదు అసలు. వాళ్ళు వాళ్ళు వచ్చి అడిగి ఇది అవసరమా కాదా, మంచిగా చెడా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు. లేదా వీళ్ళు మన మాట వింటారు అనే నమ్మకం ఉంటేనే ఒక మాట ముందు ఒక 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 ఒకసారి 2 సార్లు చెప్పి చూస్తారు అంతే. ఆ తర్వాత లేదు అనుకుంటే అవసరం లేదు. భగవంతుడే ప్రతి ఒక్కరిని వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మార్చాలో, వాళ్ళని ఏ విధంగా దారి తీసుకురావాలో, ఇంకా అనేక కర్మల రూపంలో, అనేకమైనటువంటి పరిస్థితుల రూపంలో మనం ఎన్నోసార్లు మనకి దెబ్బలు తిని 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 ఏదో ఒక జన్మలో మనం వాళ్ళు చెప్పిన దానికి మనం తల వంచుతాం అనమాట. వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చెప్పే సూచనలకి, సలహాలకి మనం తల ఒగ్గి మనం నిర్ణయాలు తీసుకుంటాం. లేకపోతే ఇది ఎప్పటికి అవుతుందో, ఎన్ని జన్మలకు పడుతుందో మనకు తెలియదు. మనం ఇవన్నీ దెబ్బలు తినేదాకా మనం వెయిట్ చేయాలన్నా ముందే ఒక మాట అడిగి మన నిర్ణయాలు తీసుకున్నది ప్రతి జీవుడు తనకున్నటువంటి స్వతంత్రం తనకు ఉందన్నమాట ఎప్పుడు కూడా. అట్లా ఇంకేం చెప్తున్నాడు చూడండి, అంటే ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నాడు చూడండి ప్రజలకి. మీరు తీసుకోబోయే నిర్ణయాలు అది భక్తుల ఆమోదయోగ్యం అయి ఉండాలి. వాళ్ళ సమక్షంలో నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీ యొక్క జీవితం సఫలీకృతం అవుతుంది అని. ప్రజలను వర్ణాశ్రమ విధానంలో పాలించమని మీరు నన్ను రాజును చేశారు. మీరు నన్ను రాజును ఎందుకు చేశారు? మిమ్మల్ని రక్షించమని, మిమ్మల్ని కాపాడుకోవాలని కదా నన్ను రాజును చేసింది. కాబట్టి నా ఆదేశం ఏంటి? వర్ణాశ్రమ విధానంలో పాలించమని. వర్ణాశ్రమం అంటే ఖచ్చితంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అన్ని ఆశ్రమాలు అన్నిటినీ కాపాడే బాధ్యత రాజుది. వాళ్ళకి సరైనటువంటి విధి విధానాలతో వాళ్ళ యొక్క బాధ్యతలకి ఎటువంటి ఆటంకం రాకుండా, వాళ్ళు చేసేటువంటి పనులకి ఎటువంటి ఆటంకం రాకుండా, వాళ్ళు ఆ క్రమంలో
భగవంతుడు సెంటర్గా పెట్టుకొని వాళ్ళందరూ వాళ్ళ జీవన విధానాన్ని ఆ దానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా పాలించమని మీరు నన్ను రాజుని చేశారు. కాబట్టి నా ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రజలందరూ కూడా వర్ణాశ్రమ విధానంలో జీవిస్తున్నారా లేదా, ఆ విధానంలో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవడమే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. రాజుగా నా పాలన భగవంతుని సంతృప్తిపరచగలిగితే అప్పుడు నేను కోరుకునే గమ్యం నేను చేరుకోగలను. నా పాలన ఎప్పుడు భగవంతుడు తృప్తిపరుస్తుంది? నా పాలన ఎప్పుడైతే నేను నా 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 నాతో ఉన్నటువంటి నా యొక్క ప్రజల యొక్క వాళ్ళు ఆధ్యాత్మికంగా ప్లస్ సామాజికంగా రెండు విధాలుగా వాళ్ళు బాగుంటేనే అప్పుడే భగవంతుడు తృప్తి పడతాడు. ఎప్పుడైతే భగవంతుడు నా పాలన పట్ల తృప్తి పడితేనే నేను కూడా వైకుంఠం చేరుతాను. అంతేగాని నా పాలన కేవలం పన్నులు మాత్రం వేసి లాగి లాగి లేదా వాళ్ళ యొక్క జీవితాలని మన కోసం వాడుకుంటే అప్పుడు భగవంతుడు తృప్తి పడడు. భగవంతుడు తృప్తి పడకపోతే ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని మనం చేరుకోలేము. కాబట్టి నా ప్రథమ కర్తవ్యం వర్ణాశ్రమ విధానాన్ని భగవంతుడిని మధ్యమంగా సెంటర్గా పెట్టుకుని ఆయన చుట్టూ నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకునేలాగా నేను కావాల్సిన వ్యవస్థల్ని నేను సృష్టించాలి. ఆ సృష్టించిన వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తున్నాయో లేదో నేను చూసుకోవాలి. సో ఇదే మనం తీసుకున్నాం అనుకోండి, అదే రాజుగా మనకు ఆలోచిస్తే మనము మనం కూడా మన ఒక ఇంటి పెద్దగా మనం ఇదే విధానాన్ని మనం పాటిస్తున్నాము. మనం లేదా మన ఒక సమాజంలోనో ఎక్కడో మనం ఒక పెద్దగా ఉండుంటాము. పెద్ద సపోజ్ ఒక కులానికి ఒక పెద్దగా అయి ఉండొచ్చు మనం, లేదా ఒక గ్రామ పెద్దగా మనం అయి ఉండొచ్చు. ఏదైనా సరే మన ఒక 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 మంచి తగిన స్థానంలో మనం ఉండి మన మాట 10 మంది వినే పరిస్థితిలో కానీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఆ ప్రామాణికమైనటువంటి ఆ స్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి భగవంతుడు సెంటర్ అయ్యేలాగా భగవంతుడి చుట్టూ వాళ్ళ జీవితాలు గడిచేలాగా మనం తగిన విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం లేదా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళని ప్రోత్సహించడం మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పొజిషన్ ఇచ్చింది భగవంతుడు. భగవంతుడు ఆ పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్కి మనం భగవంతుడిని దగ్గర చేయాలి వాళ్ళందరినీ మనం. లేకపోతే మనం కూడా గమ్యం చేరుకోలేము మనం. కాబట్టి అందుకే నెక్స్ట్ లైన్ చూడండి, నెక్స్ట్ పాయింట్. ప్రజలను వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించమని నేర్పకుండా వారి దగ్గరుండి పన్నులు మాత్రమే స్వీకరించినట్లయితే ప్రజల పాపాలను మోయవలసి వస్తుంది. అప్పుడు వారి అదృష్టానికి కలిసి వచ్చిన ధనము మరి శక్తి కూడా కోల్పోతారు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగంలో ఉన్నా సరే, ఒక వ్యాపారంలో ఉన్నా సరే, మన కింద కొంతమంది ఎప్పుడూ ఉంటారు. అలాగే కుటుంబంలో కానీ వస్తే మన కింద కొంతమంది ఉంటారు. మన యొక్క బంధువులు, స్నేహితులు, మనం ఉండే పరివారం అంతా కూడా మన కింద ఎప్పుడు కొంతమంది ఉంటారు. కేవలం భౌతిక విషయాలు, భౌతిక లాభాలు, కేవలం మనం వాళ్ళకి భౌతిక విషయాలు, భౌతికమైనటువంటి పనుల్లో వాళ్ళు ప్రోత్సహించడానికి మనం డబ్బులు ఇవ్వడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, సహాయాలు చేయడం కావచ్చు, వీటి కోసం మనకి ఈ స్థానం భగవంతుడు కల్పించలేం మనకి. కేవలం మనం ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే మన పిల్లలు కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన పరివారం కావచ్చు లేరు. లేదా మనం కేవలం వాళ్ళని ఆర్థికంగా స్టెబిలైజ్ చేస్తే చాలులే, వాళ్ళు సెటిల్ అయిపోతే చాలు, డబ్బుల పరంగా వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా ఉంటే చాలు అని అంతవరకు మాత్రం అంతవరకే మన బాధ్యతని అనుకుంటే అది పొరపాటు. అందుకే ఇక్కడ ప్రజల్ని మనం ఊరినే పన్నుల వరకు లాగు వేసుకొని వాళ్ళకి ఏదో కొన్ని రోడ్లు వేసి పడేస్తే చాలు అనుకుంటే కుదరదు. ఏదో 4 సినిమా హాల్ కట్టించేసి, లేకపోతే 4-5 పార్కులు కట్టించి, ఏదో ఏదో 4 ఇల్లు కట్టించేసి ఆ ప్రజలు బాగున్నారు అనుకుంటే అది కుదరదు. అది ఖచ్చితంగా బాధ్యతే అది. దానికంటే పెద్ద బాధ్యత ఏంటంటే మన మనకి మనకి మన మీద ఆధారపడి మన మాట మీద నడిచే వాళ్ళని మన మాటలతో వాళ్ళని వైకుంఠం చేర్చగలగాలి. లేదు అనుకోండి, మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు ఏమేమి చేస్తారో ఆ పాపాలు మనం కూడా మూట కట్టుకోవాలి.
మనమేమో ధర్మంగా ఈరోజు సంపాదించి మనం రెడీ చేసి వాళ్ళకి ఇచ్చి ఉంటాం, కానీ ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారో అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులతోనే కదా వాళ్ళు 10 మంది జీవితాలని ఇంకా మేలు చేశారా లేకపోతే వాళ్ళు పాడు చేశారా అనేది మనం ఆ, వాళ్ళ పాపాలు మొయ్యాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులను అదృష్టం కాదు, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టితే మళ్ళీ మన కర్మల్లోకి ఇరుక్కోకుండా ఉంటాము. ఆ ఆ విధి విధానాలు తెలిసిన వాడు అదృష్టవంతుడు. అవి చెప్పేది భగవద్గీత, భాగవతం. సో చాలా మంది అనుకుంటారంటే మనకున్న తెలివితేటలు, మనకున్న సంపద, మనకున్నటువంటి విద్య, ఇవన్నీ మనకు కాకపోతే ఎవరి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి అంటే మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటే అది గొప్పతనం కాదనమాట. ఎందుకనంటే అవి పెట్టుకొని మనము సరిగ్గా వాటిని సమర్థవంతంగా వాటిని భగవన్ సేవలో ఉపయోగించకపోతే అవే మనకి నరక ద్వారం చూపిస్తాయి అన్నమాట. ఎందుకంటే అవి సరిగ్గా భగవన్ సేవకు ఉపయోగించకుండా అది మన స్వార్థానికి ఉపయోగించి అది కొన్ని వందల మంది జీవితాలను గందరగోళం చేసినట్లయితే, ఓకేనా, ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో దానికి మన 1/6 వంతు మన పాత్ర కూడా ఉంటుందండి. అటువంటప్పుడు వాళ్ళకు కలిసి వచ్చిన అదృష్టం ఏదైతే ఉందో, ఆ ధనం కావచ్చు, ఆ శక్తి కావచ్చు, అవన్నీ వాళ్ళు కోల్పోతారు. ఎందుకు? మనం చెడుగా వినియోగించుకోవడం వల్ల, వాటిని సమర్థవంతంగా వినియోగించకపోవడం వల్ల. కాబట్టి ఆయన అంటున్నాడు, మరణం తర్వాత మీ రాజు సంక్షేమంగా ఉండాలంటే మీరు చక్కగా వర్ణాశ్రమం పాటించి ఈర్ష్య లేకుండా భగవంతుని స్మరించాలి. ఆ విధంగా చేయడం వల్ల నాపై దయ చూపిన వారవుతారు మీరు. ఎందుకంటే నా నా యొక్క పాలనలో లేదా నా యొక్క కొలువులో ఎంతమందికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, లేదా ఎటువంటి కష్టం వచ్చినా సరే, లేదా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏమైనా గందరగోళం అయితే దానికి బాధ్యత పూర్తిగా నేనే వహించాల్సి వస్తుంది. అందుకే పదవి అనేది, స్థానం అనేది మనం ఏదో పేరు కోసం తీసుకున్నాం అనుకోండి, కానీ దాని కింద జరిగినటువంటి అనేక అవకతవకలకి, ఏనా, లాభ నష్టాలకి, కష్ట సుఖాలకి మందు కూడా బాధ్యత 100% ఉంది. అందుకనే గతంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఎవరికైనా ఇవ్వాలి అంటే వాళ్ళ యొక్క ఆ, ప్రవర్తన, వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళ వాళ్ళ యొక్క భగవంతుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, శాస్త్ర పఠనం, శాస్త్ర జ్ఞానం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్థానం ఇస్తారు. ఎందుకంటే ఆ స్థానం ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే పై ఉన్న వాళ్ళు ఏది ఫాలో అవుతారో, వాళ్ళు ఏది చేయమంటారో, కింద వాళ్ళు అమాయకంగా అది ఫాలో అయ్యారు అనుకోండి, అమాయకంగా ఫాలో అవడం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి ఏదైతే ఆ కష్టం వచ్చిందో ఆ పాపంలో మనకు కూడా బాగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇది చాలా చాలా ఆ, ఆ, లోతుగా ఆలోచించాల్సినటువంటి ఒక అంశం అన్నమాట ఇది. అది కూడా ఆయన అంటున్నాడు, నైనా మీరు సంక్షేమంగా, నేను రాజుగా మరణం తర్వాత నేను సంక్షేమంగా ఉండాలంటే, అంటే నేను ఉన్నతమైనటువంటి లోకాలకి లేదా పరమగతి అయినటువంటి వైకుంఠానికి నేను వెళ్ళాలంటే మీరందరూ చక్కగా పాటించాలి. మరి రాజు ట్రైనింగ్ ఇవ్వకుండా, తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇవ్వకుండా, లేదా గురువు ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరు మాత్రం అవన్నిటిని పాటించగలుగుతారు? మీరు నిజంగా అది పాటిస్తే నాపై మీరు దయదలిచినట్టే. అందుకే మన గురువుల దగ్గర కూడా శిష్యులు వచ్చినప్పుడు మీకేం కావాలి గురువు గారు, మేమేం చేయాలి మీకు అంటే మనం ఎంతసేపు అనుకుంటాం అంటే ఏం వసతులు కల్పిస్తామా అని మనం ఆలోచిస్తుంటాం మనం. కానీ గురుస్థానంలో ఉండేవాళ్ళు, మీరు టైంకి మంగళారతి రండి అయినా చాలు, మీరు టైంకి జపం చేయండి, ఆ, టైంకి మంచి సాధన, ఆ, ఎప్పుడు సేవకు టైంకి రండి, బాధ్యత తీసుకోండి. మీరు అది చేస్తా ఉంటే ఇంకా మీ జీవితంలో ఇంక మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని వాళ్ళు ఆ విధంగా మనకు ఆదేశాలు ఇస్తుంటారు. ఎందుకంటే ఆయనకి వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. వసతులు పెంచుకోవడం వల్లనో లేకపోతే విలాసాలు తిరగడం వల్లనో
దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఇది మనల్ని భగవంతుడికి దూరం చేస్తుంది అనే పూర్తి అవగాహనతో ఉన్నారు వాళ్ళు. పూర్తి అవగాహనతో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆ, వీటికంటే కూడా మనం ఒక 2 మాలు ఎక్స్ట్రా చేసి అది తెలుసుకుని ఇంకా ఎక్కువ సంతోషపడతారు. ఇంకా సేవ కోసం వాళ్ళు కొన్ని వాళ్ళకి అందాల్సినటువంటి కొన్ని వాళ్ళు చేయవలసిన కొన్ని బాధలు కూడా పక్కన పెట్టి సేవ కోసం ఆగిపోతే దాని గురించి ఇంకా ఎంతో సంతోషపడతారు. ఓకేనా? పర్వాలేదు, వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు నిజంగా చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు, వీళ్ళు వీళ్ళ వీళ్ళు తలుచుకోవాలంటే వీళ్ళు వీళ్ళు ఆ సేవను వదులుకొని వాళ్ళు దేనికో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆనందంగా అనుభవించి ఉండొచ్చు ఇంకేదేదో. అయినా కూడా వాళ్ళన్నింటిని పక్కన పెట్టిన వీళ్ళు నిజంగా భగవంతుడిని నమ్మి వీళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు అని మేబీ అది మన ముందు పొగడకపోవచ్చు వాళ్ళు. మనం చేసిన దానికి వాళ్ళు అది 10 మంది ముందు వాళ్ళు దాన్ని దాని గురించి చర్చించకపోవచ్చు. కానీ వాళ్ళ హృదయంలో మాత్రం వాళ్ళు ఎంతో సంతోషపడుతుంటారు వాళ్ళు. ఓకేనా? కానీ అది బయటికి చెప్తే మళ్ళీ ఎక్కడ దాన్ని ఇదిగా తీసుకొని మళ్ళీ ఆ, మీరు ఎక్కడ అలక్ష్యం చేస్తారో వీటిని అని చెప్పేసి వాళ్ళు చెప్పరు అంతే. కానీ లోపల వాళ్ళు ఎంతో సంతోషపడుతూ వాళ్ళకి మర్యాద కూడా ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళు తీసుకునే సేవ బట్టి వాళ్ళకి మర్యాద వస్తుంది. వాళ్ళు వచ్చి పలానా కావాలి అని అంటే గురువు కూడా దానికి ఎంతైనా సరే, ఎంత కష్టమైనా సరే, దానికి ఎంత ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ కోసం పని కల్పించుకొని మరీ వచ్చి చేస్తారు. అది వాళ్ళు తీసుకునేటువంటి బాధ్యతను బట్టే చేస్తారు అది. వాళ్ళు ఈ ఈ భక్తి ఈ భక్తి పెరగడానికి లేదా ప్రచారానికి ఎవరు ఎన్ని రకాలుగా వాళ్ళు తోడ్పడతారో ఆ తోడ్పడే దాని యొక్క ప్రాముఖ్యతను బట్టి అతను వాళ్ళకి ఆ సమయాన్ని ఇస్తాడు. ఓకేనా? అంతేగాని సాధన సేవ లేకుండా మనం మన పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ, ఆ గౌరవాన్ని, ఆ ప్రేమని, అనురాగాన్ని మనం పొందలేము. వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి అని అంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ అవకాశం ఉన్నంత వరకు సరైనటువంటి అవగాహనతో మంచి సంబంధాలతో మనం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అందుకే నేను సంక్షేమంగా ఉండాలంటే, నేను మరణం తర్వాత సంక్షేమంగా ఉండాలంటే మీరు భగవంతుని ఎక్కువ స్మరించాలి. మీరు వర్ణాశ్రమ ధర్మాన్ని మీరు పాటించాలా. అంటే బ్రాహ్మణులు వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలి, క్షత్రియులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలి. అందరు భక్తులే, కానీ భక్తులే కొంతమంది బ్రాహ్మణ స్వభావం ఉంది, కొంతమంది క్షత్రియ స్వభావం ఉంది, కొంతమందికి వైశ్య శూద్ర స్వభావం ఉంది. కొంతమంది అదే భక్తులు కొంతమంది బ్రహ్మచారిగా ఆగిపోవచ్చు, కొంతమంది గృహస్థగా వాళ్ళు పరిణామం చెందొచ్చు, ఆ తర్వాత వానప్రస్థం, సన్యాసం, ఇలా భగవంతుడి సెంటర్లుగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఎంతమంది ప్రజలు అది గడిపితే అంత కీర్తి రాజుకి, ఆ తర్వాత ఉన్నత గతి, ఉత్తమైనటువంటి గతి రాజుకి ఏర్పడుతుంది. అందుకే పృథు దేవతలు, పితరులు, ఋషులను విన్నవించుకున్నాడు. రాజు మరణించిన తర్వాత ఆయన వలన వచ్చిన ప్రతి ఫలంను అందరికీ సమానంగా పంచమని. అంటే అక్కడ ఉన్నటువంటి దేవతలకి, పితరులకి, పెద్దవాళ్ళకి, అట్లానే ఋషులకి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు రాజుగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఆ నిర్ణయాల వల్ల రేపు మరణించిన తర్వాత కొన్ని మంచి ఫలాలు వస్తాయి. దానివల్ల కొన్ని మంచి ప్రయోజనాలు వస్తాయి. ఆ ప్రయోజనాలు మాత్రం అందరికీ పంచండి. ఏదో ఒక వర్గానికి పనిచేయడం, లేకపోతే వాళ్ళకి తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే కొన్ని ఎక్కువ వాళ్ళ పట్ల ఎక్కువ పక్షపాతం చూపించొద్దు. ఎందుకంటే రాజుగా నేను చేసినవన్నీ కూడా ఎవరికి చేశాను? అందరికీ చేశాను. అందరిని దృష్టిలో పెట్టుకొని నేను చేశాను. ఇది ప్రతి ఒక్కరిది. రూపాయి ఇచ్చిన వ్యక్తిది కూడా దీంట్లో భాగం ఉంది. కాబట్టి వచ్చిన ఏదైతే ప్రతిఫలం ఉందో అది అందరికీ మీరు సమానంగా పంచండి. అందమైన మరియు శక్తివంతమైన శరీరాలు ఈ జన్మ మరియు
మరు జన్మలో ఉండడమే భగవంతుడు ఉన్నాడనే దానికి రుజువుగా శాస్త్రాలు చూపుతాయి. భగవంతుడు ఉన్నాడు అనే రుజువులు మనకు కావాలి అనుకుంటే కొంతమందికి ఏమో మంచి శరీరాలు, బలమైన శరీరాలు, ఆరోగ్య శరీరాలు దొరుకుతున్నాయి, శక్తివంతమైన శరీరాలు దొరుకుతున్నాయి. కొంతమందికి ఏమో వాళ్ళకి తగినట్టుగా కాకుండా వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి శరీరాలు, శక్తి హీనించి శక్తి లేనటువంటి శరీరాలు కొంతమందికి వస్తుంది. ఈ జన్మల్లో కొంతమంది, వచ్చే జన్మల్లో కొంతమంది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రకృతి మా భగవంతుడు లేడు అనుకోండి, ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను బట్టి యాక్చువల్గా ఆ అందరూ పుడుతున్నట్లయితే ఎట్లా అయితే ఇప్పుడు మన సైన్స్ ప్రకారం ఏమంటారు, ఎవల్యూషన్ థియరీ అంటారు. ఎవల్యూషన్ థియరీ ఏం చెప్తుంది? చిన్న చిన్న సూక్ష్మ క్రిముల దగ్గర నుంచి ఈరోజు మనిషి దాకా ఆ సూక్ష్మ క్రిములే ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్కలాగా అది పరిణామం చెంది 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 ఫైనల్గా ఒక మనిషి ఏర్పడ్డాడు అంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడు అనే వాడు ఇక్కడ లేనే లేడు వాళ్ళ ఉద్దేశం ప్రకారం. ఇదే కాలక్రమంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కారణంగా వివిధ ఆ, ప్రకృతిలోని నియమ నిబంధనల ప్రకారంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిస్థితి ప్రకారంగా ఇవన్నీ పరిణామం చెందాయి. అయితే ఒక కాలంలో ఒక పరిస్థితి ఉన్నప్పుడు అన్ని ఆ జంతువులే ఉండాలి కదా, ఒక రకమైన జంతువులే ఉండాలి కదా. అప్పుడు సపోజ్ ఒక 1000 సంవత్సరాల క్రితం ఆ, సీతాకోక చిలుకలు ఉన్నాయనుకోండి. ఆ కాలం ప్రకారం అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం అన్ని సీతాకోక చిలుకలే ఉండాలి కదా, మిగతా పురుగులు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ప్రకృతి అందరి మీద ఒకే ప్రభావం చూపించాలి కదా. ప్రకృతి అందరి మీద ఒకే ప్రభావం చూపించినప్పుడు అప్పుడు అన్ని ఒకే రకమైన శరీరాలే రావాలి కదా. కానీ సీతాకోక చిలుకల పాటు పురుగులు ఉన్నాయి, దాంతోపాటు వివిధ చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. మరి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఒకే కాలంలో మార్పు చెందుతున్నప్పుడు అవే వేరు వేరు అవన్నీ ఒక రకంగా మళ్ళీ మారిపోవాలి. అవన్నీ ఒకే రకంగా మళ్ళీ ఇంకో స్థాయికి మారిపోవాలి. ఉదాహరణకి కోతులు మనుషులాగా అయ్యారు అంటే కోతులన్నీ కూడా మనుషుల్లాగా అయిపోయి ఉండాలి, ఒకే రకమైన వాతావరణ ప్రభావంలాగా ఉన్నట్లయితే. అంతే కదా. కానీ కొన్ని ఏమో కోతులుగా ఎందుకు ఆగిపోయినాయి, కొన్ని మాత్రం ఎందుకు మనుషుల కిందకి వెళ్ళినారు? ఇప్పుడు వాతావరణం అంటే ప్రకృతి వాతావరణం బేస్ చేసుకొనే ఈ పరిణామాలు జరిగినాయి అని అనుకుంటే ఒకానొక కాలంలో ఆ టైంలో ఆ ఒకానొక పరిస్థితుల్లో ఒకే రకమైన జంతువులు మాత్రమే ఉండాలి. అప్పుడు వాతావరణం కానీ ఒకవేళ మారిపోతే, ప్రకృతి వాతావరణం కానీ మారిపోతే ఇవన్నీ మళ్ళీ అన్ని ఒకే రకంగా అన్ని మారిపోవాలి ఇంకొక రకంగా. ఇప్పుడు ఇక్కడ అలా లేదే. ఇక్కడ అన్ని వాతావరణాల్లో అన్ని రకాల పరిస్థితుల్లో ఈ ప్రకృతిలో వివిధ రకాల చెట్లు ఉన్నాయి, వివిధ రకాల జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అంటే భగవంతుడు ఒక్కో దాన్ని ఒక్కో రకంగా సృష్టించాడు కాబట్టి, వెరైటీ సృష్టించాడు కాబట్టి వెరైటీ యొక్క శరీరాలు ఉన్నాయి అక్కడ. అందమైనటివి, శక్తివంతమైనవి, రకరకాలు. ఎందుకు? అదే రుజువు బాగున్నాడని. లేకపోతే కాలానికి మనం వదిలేస్తే, ప్రకృతి యొక్క పరిస్థితి మనం వదిలేస్తే అప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక రకం మాత్రమే ఉండాలి. ఒకవేళ పరిణామం చెందాయి అనుకోండి, పరిణామం చెందేది కూడా ఒక రకమే ఉండాలి. అంటే ఈ భూమి మీద ఒక 100 సంవత్సరాలు కేవలం సీతాకోక చిలుకలు మాత్రమే ఉండి నెక్స్ట్ 100 సంవత్సరాలు అన్ని సీతాకోక చిలుకలన్నీ కూడా ఒక రకంగా మారిపోవాలి, ఇంకొక రకమైన జంతువు కింద మారిపోవచ్చు. మరి అది కూడా ఒకే రకం ఉండాలి. అప్పుడే ప్రకృతి అందరి మీద ఒకే రకంగా ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉండాలి. కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కాదు, రకరకాల వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. ఇదే రోజు భగవంతున్నాడండి. సో కాబట్టి
శాస్త్రాలు మనకు చెప్తున్నాయి ఇట్ల విధంగా ఇది భగవంతుడు చేశాడు అని. భగవంతుడి వల్లనే ఈ జన్మలన్నీ ఉన్నాయి అని. కాబట్టి భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మాట అంటున్నాడు, ఎందుకంటే మన జీవితాలు భగవంతుడి చుట్టూ తిరగాలి. భగవంతుడు మన కృతజ్ఞతా భావంతో ఉండాలి. భగవంతుడి యొక్క దయ వల్లనే మనం ఇవన్నీ కూడా నిర్వర్తిస్తున్నాము. నేనైనా సరే ఈరోజు మీ మధ్యలో నేను మనను పొందుతున్నాను అనేది భగవంతుడు లేకపోతే నా వల్ల ఎలా అవుతుంది ఇది? ఇది నా యొక్క శక్తి సామర్థ్యాలు లేదా నా యొక్క తెలివితేటలు, లేకపోతే ఇంకా వేరే వేరే గుణాలు నాలో ఉన్నాయి అంటే అది భగవంతుడి దయ. నేను ఈరోజు మిమ్మల్ని ఇంత సమర్థవంతంగా నేను పాలించగలిగి మిమ్మల్ని కాపాడుకోగలిగినట్టు అది కూడా భగవంతుడి దయ. కాబట్టి మీరందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఆ వర్ణాశ్రమ ధర్మం ఇచ్చింది కూడా భగవంతుడే. కాబట్టి ఆ ప్రకారంగా మీరు కానీ జీవించినట్లయితే నేను ఉన్నత గతికి వెళ్తాను అని భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఎవరైనా సరే ప్రామాణిక వ్యక్తులు కానీ ఉండి కొంతమందికి భగవంతుడి యొక్క అనుగ్రహం కానీ వాళ్ళకి కానీ ఉన్నట్లయితే వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళని భగవంతుడి వైపే నడిపిస్తారు. వాళ్ళు భగవంతుడి మీద ఆధారపడమని చెప్తారు. ఏదైనా సరే భగవంతుడే చూసుకున్నాడనే ధైర్యం ఇస్తారు వాళ్ళు. అంతేగాని మేమున్నాము, ఇవి ఉన్నాయి నీకెందుకు మేము మీకు మీకు నెక్స్ట్ మీకు ఆస్తులు ఇస్తాము, ఓకేనా, ఇవి ఉంటే మా వాడు ఎప్పటికీ ఇంకా ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. మా వాడికి అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు. యాక్చువల్గా అడుక్కునే పరిస్థితులు రావాలి. యాక్చువల్గా ఆధారపడే పరిస్థితులు రావాలి. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు భగవంతుడి యొక్క ఔన్నత్యం. ఎంతో మందికి లేదు, మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు, మనకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు ఇది? ఎంతో మంది ఇంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు, అయినా మనకు మాత్రమే భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంతకంటే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మన జీవితాల్లో ఈరోజు ఎంతో కొంత స్థిమితంగా ఉన్నాయి కదా. అది భగవంతుడి దయ లేకపోతే ఎట్లా అని చెప్పేసి భగవంతుడిని నిరంతరం తలుచుకుంటూ మన మీద ఆధారపడ్డ వాళ్ళని భగవంతుడి వైపు వాళ్ళు నడిపించగలిగితే రేపు వాళ్ళ యొక్క జీవితాలు కూడా భగవంతుడి చుట్టూ తిరిగితే రేపు వాళ్ళు భక్తి చేసినందుకు మనం వైకుంఠం వెళ్తాం. కాబట్టి వేదాలు 12 మంది మహాజనులు భగవంతుడు ఉన్నాడని నిర్ధారిస్తారు, అంతేగాని అధర్ముడు అయిన వేణ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడగచ్చు, ప్రజలు అడగచ్చు, మరి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు, నువ్వు భగవంతుడు ఉన్నాడని అట్లా అని ఇట్లా అని, కానీ మీ నాన్న ఏం చేశాడు అంటే ఆయన శరీరం నుంచే కదా పృథు మహారాజు వచ్చింది. మీ తండ్రి గారు అయినటువంటి వేణ అసలు భగవంతుడు లేడని ఖండించాడు. అసలు నేనే భగవంతుడు అని చెప్పాడు. ఉన్న వాళ్ళందరినీ తనని భగవంతుడిగా కొలవమని చెప్పాడు. అంటే దానికి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి ఈ అనుమానాలు ఉంటాయనే భగవంతుడు ఉన్నాడనే రుజువు చెప్తున్నాడు అనమాట. కాబట్టి నిర్ధారించింది మా నాన్న లాంటి వేణ కాదు, నిర్ధారించాల్సింది వేదాలు ఉన్నాయి, 12 మంది మహాజనులు ఉన్నారు, వాళ్ళు నిర్ధారిస్తారు భగవంతుడు ఉన్నాడా లేడా అనేది. అంతేగాని ఎవరికైతే పవర్ ఉందో, ఎవరికైతే ఒక స్థానంలో ఉన్నారో వాళ్ళుగా నిర్ధారించాల్సింది. కాబట్టి మా నాన్న అధర్ముడు కాదు నిర్ధారించాల్సింది, భగవంతుడు ఉన్నాడా లేడా అని. ధర్మాత్ముడు నిర్ధారించాలి ఉన్నాడా లేదా అని. సో అందువల్ల వేణ వేణ గురించి మాట్లాడంటే నువ్వు రాజుగా ఇన్ని మాట్లాడుతున్నావు, మరి మీ నాన్న ఇలా లేడు, మరి అతని మాట మేము వినాలా, మీ మాట నేను వినాలా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నా మాట ఈయన మాట వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు, వేదాల 12 మంది మహాజనులు వాళ్ళు నిర్ధారిస్తారు ఏదైనా కూడా. వాళ్ళు నిర్ధారిస్తున్నారు భగవంతుడు ఉన్నాడు అని, కాబట్టి ఉన్నాడు భగవంతుడు. అంతేగాని ఏ బాధ్యతలు లేకుండా కేవలం అధికారమే పరమావధిగా జీవించేవాళ్ళు లేదా పాలించేవాళ్ళు వాళ్ళు కాదు నిర్ధారించాల్సింది భగవంతున్నాడా లేదా అని. ఎందుకంటే మనం ఈరోజు చూసిన పనికి మాలిన డిబేట్లో అంతా కూడా భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళంతా ఈరోజు డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. కనీసం ఓకేనా, కనీసం 1% కూడా అర్హత లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు చూడండి, సామాన్య ప్రజలు వీళ్ళ యొక్క స్థానాన్ని చూసుకొని
వాళ్ళు వాళ్ళు నడిపేటువంటి ఆ డిబేట్లలో వీళ్ళు ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడని కన్ఫ్యూజన్లో ఇంకా ఎక్కువ పడతా ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో. యత్పాద సేవాభిరుచిస్తపస్వినా మశేషమజన్మోపచితం మలం ధియా సద్యా క్షీణోత్యన్వమేదతి సతి యథా పదాంగుష్ట వినిసృతా శరీర్. చాలా మంచి శ్లోకం ఇది. భగవంతుని పాదపద్మాలను సేవించాలనే కోరిక ద్వారా బాధపడే మానవాళి అసంఖ్యాక జన్మల్లో వారి మనస్సులో పేరుకుపోయిన మురికిని వెంటనే శుభ్రపరచకపోగలరు. ఎవరైతే నేను భగవంతుని యొక్క పాదపద్మాలను సేవించాలన్న కోరికగా ఉందనుకోండి, ఆ కోరిక ఎప్పుడెప్పుడు నాకు సేవ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు నాకు సేవ నాకు చేయాలనేటువంటి ఆతృత ఉందనుకోండి, ఆ ఆతృత ఉన్న వాళ్ళు ఎవరికైతే ఆతృత ఉందో వాళ్ళు అసంఖ్యాకమైనటువంటి జన్మల్లో పేరుకోపోయినటువంటి మురికిని వెంటనే వాళ్ళు శుభ్రపరచుకోగలుగుతారు, జస్ట్ కోరిక ఉంటే. నా సేవ నేను చేయాలి, నాకు ఎంత భాగ్యం కలిగింది, భగవంతుడు ఇన్ని వేల మంది నన్ను ఎందుకు ఎంచుకున్నాడు ఇక్కడ, నా ద్వారానే ఇవన్నీ చేపిస్తున్నాడంటే భగవంతుడు ఎంత దయామయుడు అసలు. కేవలం వాళ్ళకి సేవించాలనే కోరిక ఉంటే, కోరిక ఉంటేనే భగవంతుడు వాళ్ళ మురికి శుభ్రపరిచి అసలు నిజంగా చేస్తే, సేవ చేస్తే. అందుకనే సేవ చేసేటప్పుడు ద మూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, భావన చాలా ఇంపార్టెంట్. ఏదో చేయాలి కాబట్టి చేయాలి, ఏదో అనవసరంగా పేరు చేశాను అబ్బా నేను సేవకి, అనవసరంగా నేను. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన పేరు లేదు అక్కడ, యాక్చువల్గా మన ఈరోజు ఆ రోజు మన డ్యూటీ కాదు, ఆ రోజు ఉంది. ఎందుకు డ్యూటీలు లెక్కనేస్తారంటే అందరికీ భాగం అవ్వాలి దాంట్లోని, ఒకరికే ఎందుకు ఇవ్వాలి ఇదంతా. ఇంతమంది ఉంటే ఇంతమందికి వాళ్ళ యొక్క కర్మలు తీర్చుకోవాలి కదా, వాళ్ళ కర్మలు తీర్చుకోవాలంటే వాళ్ళందరికీ సేవా భాగ్యం కలగాలి కదా. అందువల్ల అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రభుపాద అంటారు అనమాట, అసలు భక్తి వినోద్ ఠాకూర్ గారిని తలుచుకొని ఉంటే, శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారిని తలుచుకొని ఉంటే అతను ఒక్కడే ఇక్కడున్న ప్రజలందరికీ వైకుంఠం ఇప్పించేసేవాడు. వాళ్ళకంత శక్తిమంతుల ఆచార్యులు వాళ్ళంతా. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా వాళ్ళు కొంత చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతవరకు చేయగలిగారో అంతవరకు చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు శ్రీల ప్రభుపాద వారు ఏమంటారంటే, ఆ భక్తి వినోద్ ఠాకూర్ కొంతమందికి ఆయనకి అందరినీ వైకుంఠం తీసుకెళ్లే అవకాశం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంతమందికి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆయన ఆయనకు కూడా అపారమైన శక్తి ఉందన్నమాట, ప్రజలందరినీ కూడా వైకుంఠం తీసుకెళ్లే శక్తి ఉంది. కానీ ఆయన ఇంకొంతమందిని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు ఎందుకు కొంతమందిని తీసుకెళ్ళారు తెలుసా? మనలాంటి వాళ్ళకి సేవ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకెళ్ళిపోతే రేపు మనం ఇటువంటి టైంలో మనం పుట్టి ఇప్పుడు మనం ఎవరికి సేవ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు ఇక్కడ సేవ చేసుకోవడానికి. అంటే కొంతమంది ప్రజలకైనా మనం భక్తిని ప్రచారం చేసే క్రమంలో మన కర్మను మనం కడుక్కుంటున్నాం. ఇక్కడ ప్రజలు ఎవరు వైకుంఠానికి అందరూ వైకుంఠం వెళ్ళిపోయిన ప్రజలు లేరనుకోండి, ఆ టైంలో మనం ఇక్కడ పుట్టామనుకోండి, అప్పుడు మనం ఎవరికి సేవ చేసుకొని మన యొక్క కర్మను మనం తీర్చుకోగలుగుతాం, మనలో ఉన్నటువంటి మురికిని మనం పేరుకుపోయిన మురికిని మనం శుభ్రపరచుకోగలుగుతాం. మనం వీళ్ళందరికీ భగవంతు సేవ కల్పిస్తేనే కదా, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నామంలో వీళ్ళు ఉచ్చరిస్తే కదా, ఆ ఉచ్చరించిన దానికి మనకు కూడా మన కర్మ నుంచి బయటపడడానికి మనకు అవకాశం దొరికింది. కాబట్టి మనకి మనకి సేవలు మన దాకా వచ్చే సేవలు మనకి కేటాయించారంటే వాళ్ళకి ఏదో దిక్కు లేకో అయితే తప్పదో, వీళ్ళు లేకపోతే ఇది గడవదనో అలా కాదనమాట ఇచ్చింది సేవలు ఎవరికైనా కూడా.
అది ఎందుకు కొంచెం లోతుగా దీని గురించి నేను డిస్కస్ చేస్తానంటే ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందంటే సేవ అంటే భారం అవుతుంది. దీని యొక్క భాగ్యం మనకు తెలియట్లేదు. ఇన్ని జన్మల యొక్క మనం భగవంతుని భక్తుడిని మనం ఇంతమంది మనం సేవ చేసుకున్నాము. అది భగవంతుడు గుర్తు పెట్టుకొని మనకు మళ్ళీ సేవ కల్పిస్తున్నాడు. అది భగవంతుడు గుర్తు పెట్టుకొని, లేకపోతే మనకున్న ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో బ్రాహ్మణులు మాత్రమే సేవ చేయాలనుకుంటే ఇంకా మనకి ఇక్కడ భగవంతుడికి దరిదాపులో పోవడానికి కూడా మనకి కనీస అర్హత కూడా మనకు లేదు ఇప్పుడు. శిల ప్రభుపాద వారు ఈ గురు పరంపర వీళ్ళ ప్రచారాన్ని ముఖ్యంగా తీసుకొని అండ్ భగవన్నామం మాత్రమే ముఖ్యంగా తీసుకుని భగవుడి యొక్క సేవని ఆ, ఎంతో కొంత మనకు ఒక అవకాశం అని చెప్పి మనకి ఇదంతా కల్పించారు మనకి. ఒకటే అర్హత తీసుకుంటున్నారు ఇక్కడ 16 మాలలు చేసేసి నియమాలు పాటిస్తే చాలు. వీళ్ళు ఏ కులంలో పుట్టినా సరే, ఏ ప్రాంతంలో పుట్టినా సరే వీళ్ళు భగవుడికి ఈవెన్ మన భావం కరెక్ట్గా లేదు ఇప్పటికీ కూడా. అయినప్పటికీ కూడా మనకి ఎందుకు ఇస్తున్నారంటే ఓన్లీ ఈ రోజు కాకపోతే రేపైనా ఇలా చేస్తూ చేస్తూ చేస్తుంటే ఒక రోజు భగవుడి దయవలను భక్తుల దయవలను ఒక రోజు ఆ సరైన భావన కలుగుతుందేమో అని మనకి ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా మనకి చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఎప్పుడైతే మన భావనలో ఆ, మనకి భారం అని తెలుస్తుందో మనం అలక్ష్యం చేస్తామో, మనం లేటుగా రావడం ప్రారంభిస్తామో సేవలకి మాట ఇచ్చిన తర్వాత ఇటో అటో అటు ఇటు అంటే అది సరైన సమయం దాకా సరైన వ్యక్తుల దాకా వచ్చేదాకే మనకి అవకాశం ఉంటుంది. సరైన వ్యక్తులు వచ్చి వాళ్ళ ఆ సేవలు తీస్తున్నారు అనుకోండి, ఇంక మన సేవ చేయడానికి ఏముండదు ఇక్కడ. అందుకే మనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు పంపిస్తాడు భగవంతుడు ఎవరో ఒకరిని అక్కడ ఆ టైంకి అక్కడ వాళ్ళు సరైన భావంలో వచ్చి సేవ చేసినప్పుడు మొత్తం సేవ అంతా వాళ్ళు చేసి పెట్టేస్తారు మొత్తం. అది భగవంతుడు వాళ్ళ చేత ఇంకా ఇంకా ఎక్కువ చేయించుకుంటూనే ఉంటాడు. చేసుకోవాలనుకుంటే చేయించుకుంటూనే ఉంటాడు వాళ్ళ చేత. మనం కానీ ఈ భావన ఉన్నాం అనుకోండి, మనం లేకపోతే ఇక్కడ వీళ్ళకి దిక్కెవరు అని, మనం లేకపోతే వీళ్ళు ఎలా చేసుకుంటారో అని అనుకున్నాం అనుకోండి, చాలా పెద్ద పొరపాటు. ఎవరైతే ఆ మందిరాన్ని నడుపుతున్నారో, ఎవరైతే ఆ యొక్క ఆ సంస్థను నడుపుతున్నారో వాళ్ళకి బలమైన సంకల్పం ఉంది కాబట్టే భగవంతుడు అనేక మందిని పంపిస్తారు అక్కడికి. కానీ ఆ యొక్క అధ్యాయాన్ని మనం సరైన భావనలో మనం అర్థం చేసుకోకుండా మనము నిజాయితీగా మనం సేవ చేయలేదనుకోండి, ఓకేనా, ఖచ్చితంగా మనం ఈ రోజు కాకపోతే రేపు మన సేవకు దూరం అవుతాం. ఆ తర్వాత భక్తికి దూరం అవుతాం తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మనం ఎంచుకున్నా కూడా మళ్ళీ కొన్ని వేల జన్మలు పడుతుంది మళ్ళీ మనకి ఆ సేవ. అంటే మన రోజు మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాం. హరే కృష్ణ మంత్రం యొక్క భావన ఏంటి? భగవంతుడు నన్ను ఏదో ఒక విధంగా నన్ను సేవలు నన్ను నీ ఆ, ఓ రాధారాణి ఓ తల్లి నన్ను భగవంతుడి యొక్క సేవలు నన్ను నిరంతరాన్ని పెట్టని మనం ఒక పక్క కోరుకుంటున్నాం. మనకి సేవ వస్తా ఉంది మనకి. కానీ ఆ సేవ మనమే కోరుకున్న సేవని మనం సరైనటువంటి భావనలు మనం చేయలేదనుకోండి, అప్పుడు భగవంతుడు మన కోసం ఎందుకు వెయిట్ చేశాడు ఆయన? లేదా భక్తులు మన కోసం ఎందుకు వెయిట్ చేస్తారు? అప్పుడు భగవంతుడు కొంతమందిని పంపిస్తాడు. ఆ తర్వాత భక్తులు మనం తలుచుకున్నంత వరకే మనం భక్తిలో ఉండగలుగుతాం. భక్తులు ఎప్పుడైతే మన గురించి మర్చిపోతారో మనం భక్తుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాం. కేవలం కోరిక ఉంటే చాలంట. కోరిక, బా ఎప్పుడెప్పుడు నా సేవ వస్తుంది, నా సేవ నేను మాత్రం వదులుకోకూడదు. ఆ భావన ఉంటే వాళ్ళ ఆ కోరిక ఉంటే చాలంట. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ శుభ్రపరచగలుగుతాం. భగవంతుని పాదపద్మాల నుండి ఉద్భవించే గంగాజలం వలె అటువంటి ప్రక్రియ వెంటనే మనసును శుభ్రపరుస్తుంది మరియు తద్వారా ఆధ్యాత్మిక లేదా కృష్ణ చైతన్యం క్రమంగా పెరుగుతుంది. ఏదైతే ఏ పాదపద్మాల దగ్గర మనం పోయి సేవ చేయాలనే కోరిక ఉందో ఆ కోరిక ఎంత బలమైందంటే
కోరిక, జస్ట్ కోరికే బలమైందంటే ఇంకా సేవ చేస్తే ఎంత బలం ఉంటుంది చూడండి. అదే పాత్ర నుంచి గంగా జలం కూడా వస్తుంది కదా. అదే గంగా జలం లాగా ఎలాగైతే మనం అంటున్నాం చూసారా, పాపాలన్నిటిని కడిగేస్తుంది, అన్నందరినీ పవిత్రం చేస్తుంది మనం అంటున్నాం కదా. అది గంగా జలం లాగా. ఆ, ఆ ప్రక్రియ, సేవ అనే ప్రక్రియ మనసును శుభ్రపరుస్తుంది. వెంటనే, విత్ ఇన్ నో టైం, చాలా త్వరగా. చాలా త్వరగా అంటే కొన్ని వేల జన్మలు పట్టాల్సింది ఏదో 4-5 జన్మల్లో అయిపోతుంది మనకి, చాలా వెంటనే జరిగినట్టే అది. వెంటనే అంటే ఈ రోజు రాత్రి చేసే రేపు ఉదయం జరిగేది కాదు వెంటనే అంటే. కొన్ని లక్షల జన్మలు ఎత్తాల్సిన మనకి ఒక 2-3 జన్మల్లో అయిపోతుందంటే చాలా వెంటనే జరిగిపోయినట్టు అది. తద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక లేదా కృష్ణ చైతన్యంలో క్రమంగా పెరుగుతుంది. వాళ్ళ కృష్ణ చైతన్యం, వాళ్ళ భక్తి పెరుగుతుంది. ఇప్పుడు భగవంతుడు ఉన్న అనుబంధం పెరుగుతుంది, భగవంతుడి అనురాగం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. లాస్ట్కి క్రమక్రమంగా, అంతిమంగా వాళ్ళు భగవంతుడి పట్ల ప్రేమని పెంచుకుంటారు వాళ్ళు. మొదట్లో భారంగానే ఉంటుంది. మొదట్లో ఎందుకంటే మనం బద్ధ జీవన అవస్థలో ఉన్నాం మనం. కానీ నిజాయితీగా ఉండాలి. ఓకే, ఈ రోజు నాకు నాకు ఏదో పని పడి, ఎమర్జెన్సీ పడింది అనుకోండి, టైం పడింది అనుకోండి. ఎస్, మనం ఖచ్చితంగా ఆ సేవ జరిగేటట్టు మందే బాధ్యత. వేరే వాళ్ళకి చెప్పి అది జరిగేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మరుసటి రోజు, ఆ రోజు నువ్వు నా సేవ చేసావు కదా, నేను నీ సేవ ఈరోజు నేను చేయాల్సిందే. నేను ఎందుకంటే నేను ఎందుకు అవకాశం పోగొట్టుకోవాలి? నేను నాకు వచ్చిన అవకాశం సరే, నేను బాధ్యత నిర్వర్తించాను. ఒకసారి కుటుంబంలో ఎమర్జెన్సీస్ వచ్చి ఉండొచ్చు, లేదా మన వ్యాపారంలో ఇంకో ఎమర్జెన్సీ వచ్చింది. దానివల్ల నేను ఆ రోజు నేను పోలేకపోయాను కాబట్టి వేరే వాళ్ళు, నేను ఆ సేవకు నేను పెట్టాను అంటే నేను ఏం చేయాలి? వాళ్ళ సేవను మనం తీసుకోవాలి. వాళ్ళు లేదు లేదు ప్రభు, మీరు కాబట్టి ఇంకైనా పని చూసుకోండి, నేను చేస్తున్నట్టు లేదు. లేదు, నాకు వేరే పనే లేదు, నాకు ఈ పనే ముఖ్యం నాకు. మనకేమనిపిస్తుంది తెలుసా? అమ్మయ్య, మనం ఇప్పుడు వేరే పని కూడా చేసుకోవచ్చులే. ప్రస్తుతానికి అమ్మయ్య, ఈ ఈ ఈ వారానికి మనకు భారం అయిపోయింది, అమ్మయ్య చాలే ఇంక మనకి. మన మూడు ఇలా ఉంటుంది. అంటే మనం పైకి సేవ అనుకున్నా సరే, లోపల మూడు భగవంతుడితో వస్తుంది. లోపల హృదయాంతరాల్లో మనం ఏ భావంతో ఉన్నామని భగవంతుడు తెలుసు. అందువల్ల వద్దొద్దు, నాకు వేరే పనులన్నీ వేరే అయి ఉన్నాయి, 6 పనులు అయిపోయినాయిలే. నేను మాత్రం, నేను మీకు సేవ ఇచ్చాను కాబట్టి ఈరోజు సేవని, మీ సేవని నేను చేస్తాను. లాక్కొని మరీ చేసుకోవాలి. లేకపోతే లోపల ఉన్నటువంటి ఈ మలినాలంతా సామాన్యంగా పోయేట్టు కాదు ఇవన్నీ. మా ఇంకో కేటగిరీ ఉంటారు. మా ఇంట్లోనే మేము అన్నీ చేసుకుంటున్నాము, మా ఇంట్లోనే మేము అన్నీ చూసుకుంటున్నాము, మా ఇంట్లోనే అన్నీ జరిగిపోతున్నాయి. మన ఇంట్లో చేసేటివన్నీ మనకి మందిరంలో దొరకకపోతే, ఇంకా మనకి ఒక్కోసారి మందిరం దూరం అయిపోయింది, మేము మనకి ఆ పరిస్థితులు మనం పోలేకపోయాము. కానీ ఏ అవకాశం వచ్చినా సరే, ఏ ఏ పరిస్థితి వచ్చినా సరే, మనం వీలైనంత వరకు రావడానికి ప్రయత్నించాలి. మనం లోపల ఆ భావం, లోపల అది లోపల మండిపోతూ ఉండాలి. ఏ, దూరం అయిపోయాం, ఛ, ఏంది ఇది ఇట్లా, ఎట్లా ఇదంతా, ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తుందా ఇంకా, అడిగింది తడువుగా పరిగెత్తాలన్నమాట ఆ సేవ చేయడానికి. అట్లాంటి ఒక మూడ్లో ఉండాలి మనం. ఒకవేళ దూరం అయి ఉంటే మనం, ఏ అవకాశాన్ని మనం వదులుకోకూడదు అన్నమాట. లేకపోతే అవకాశాలు మనకి, ఎస్పెషల్గా భగవంతుడు సంబంధించిన సేవా అవకాశాలు, అది భగవంతుడు ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళకి వస్తుంటాయి. కానీ భగవంతుడు కానీ భగవంతుడి యొక్క, ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో, మనల్ని ఆయన దగ్గర తీసుకోవాలనే భావంలో ఆయన ఏదైతే మనకు కల్పిస్తున్నాడో, మనలో కానీ నిజాయితీ కానీ లేకపోతే, ఓకేనా, జరిగినంత వరకు జరిపించుకుంటాడు. ఆ తర్వాత ఏ రోజు మనం పక్కకి వెళ్ళిపోయి ఉంటే మనకే తెలియదు అనమాట. అంత ఈజీ కాదు. ఏదో ఇంట్లో పనులు ఈ పనులు ఒకటి కానే కాదు.
ఇంట్లో పనులు బరువు భావం లేకపోతే ఇంకా కర్మల్లోకి కూరుకొని పోతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే సేవకు వస్తామో అక్కడ నేను నాది అనే పాయింటే లేదు. భగవంతుడి కోసం నేను చేస్తున్నాను అంతే. భగవంతుడితో నాకు సంబంధం పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు దయ కలిగింది అనుకోండి, నేను ఎప్పుడైనా ఎన్ని నుంచి నేను బయటపడగలుగుతాను. వినిర్దుదేశ మనోమల ఉమా న సంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదగ్రిమూల కృతకేతన పునా న సంస్కృతిం క్లేశ ప్రపద్యతే. ఒక భక్తుడు భగవంతుని పాదపద్మాన్ని ఆశ్రయించినప్పుడు తన మనసును పూర్తిగా శుద్ధి చేయబడతాడు, అనాసక్తి పెంచుకుంటాడు. తీవ్రమైన భక్తి యోగాన్ని అభ్యసించడం ద్వారా బలపడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క పాదపద్మాన్ని సేవించాలనుకుని తనకి ఆ కోరిక వచ్చిందో, ఆ కోరిక తగినట్టుగా తను భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క ఆశ్రయించినప్పుడు, అంటే ఆ సేవ చేసినప్పుడు తన మనసు పూర్తిగా శుద్ధి చేయబడతాడు. ప్లస్ భౌతిక ప్రపంచంపై అనాసక్తి పెంచుకుంటాడు. అంత ఈజీగా ఇది వదలడం, ఈ బంక్ అంత ఈజీగా వదలదు. భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అనుబంధాలు, భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలు, ఓకేనా? వివిధ స్థాయిల్లో మనల్ని విపరీతంగా మనల్ని పట్టించుకొని పీడిస్తూ ఉంటాయి అవి. ఓకేనా? ఏం చేసినా సరే అంత ఈజీగా దీని నుంచి మనం బయటపడలేము. కేవలం మనం భగవుడి యొక్క సేవలో నిమగ్నమయ్యి, అది కూడా సరైన భావంలో, అప్పుడు ఈ కామ క్రోధ మోహ మదమసలు వీటి మీద అది వచ్చి కడిగితే తప్ప ఈ భౌతిక ప్రపంచంపై మనకి అనాసక్తి కలగదు. అనాసక్తి పెరుగుతుంది. ఇప్పుడు పెంచుకుంటాడు అతను, ఎందుకంటే భగవంతుడి సేవలోకి వచ్చాడు కాబట్టి. అప్పుడు దీన్ని అప్పుడు ఈ బంక్ వదులుతుంది మనం. అప్పుడు తీవ్రమైన భక్తి యోగం, అంటే భక్తిని సీరియస్గా తీసుకునే సీరియస్ తీసుకొని దాన్ని దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి ఆ, అవకాశం బలపడుతుంది. అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడు భగవానుడు పాదపద్మాన్ని ఆశ్రయించినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఆయన సేవని మనం సరైన భావంతో, నాకు ఈ అదృష్టాన్ని కలిగించాడు అని ఆ వినమ్రత కృతజ్ఞతా భావంతో మనం చేసినప్పుడు మాత్రమే మన శుద్ధపడుతుంది. భౌతికమైనటువంటి వాటిపై మన ఆకర్షణ, మన ఆసక్తి తగ్గుతుంది. మళ్ళీ తీవ్రమైనటువంటి, అంటే సీరియస్గా భక్తిని అభ్యసించడం, అంటే సాధనని సేవని సీరియస్గా తీసుకుంటే అప్పుడు ఇదంతా సాధ్యమవుతుంది. భగవని పాదపద్మాలను మూలంగా ఆశ్రయించిన తర్వాత భక్తుడు త్రివిధ దుఃఖాలతో నిండిన ఈ భౌతిక ఉనికిని తిరిగి రాడు. ఎవరైతే ఇది భగవంతుడి సేవనే మూలంగా తీసుకుంటారో, ఆయన నామాన్ని జపించడమే మూలంగా తీసుకుంటారో, అతను ఈ త్రివిధ దుఃఖాలు నిండిన ఈ భౌతిక ప్రపంచానికి మళ్ళీ అతను తిరిగి రాడు ఇంకా మళ్ళీ అతను. సో కాబట్టి పృథు మహారాజ్ చూడండి ఏం చెప్తున్నాడు తన ప్రజలకి. నేనేమి చేయలేదు ఇక్కడ, నేను చేసేది ఏమీ లేదు. భగవంతుడు ఇంపార్టెంట్. భగవంతుడిని ఆశ్రయించడం చాలా ముఖ్యం. భగవంతుడిని నిరంతరం తలుచుకోవడం మనకు ముఖ్యం. ఆయన మీద మనం మన మనసు పూర్తిగా నిమగ్నం చేస్తేనే ఈ ఆసక్తుల నుంచి, భౌతిక ఆసక్తుల నుంచి, భౌతిక కర్మబంధనాల నుంచి, మనకి త్రివిధ తాపాల నుంచి, అనేకమైనటువంటి అశేష సంక్లేశ, అనేక దుఃఖాల నుంచి మనం బయటకు రాగలుగుతాం. కాబట్టి నేను ఉన్నప్పుడు కావచ్చు, నేను లేనప్పుడు కావచ్చు, మీరు చేయాల్సింది భగవంతుడి మీద పూర్తి స్థాయిలో మీరు ఆధారపడి ఆయన ఆయన యొక్క పాదపద్మాలను సేవించడమే అసలైనటువంటి
కర్తవ్యం అనేది. మన వివిధ వర్ణాల్లో ఉండొచ్చు, వివిధ ఆశ్రమాల్లో ఉండొచ్చు, కానీ అది భగవంతుడి సేవకు కానీ మనం ఆ యొక్క జీవితాన్ని మనం ఉపయోగించుకోకపోతే, ఓకే, మనం ఇక్కడి నుంచి మనం బయటపడే ప్రసక్తే లేకపోగా ఇంకా ఇంకా మనం సంసారంలో కూరుకొని పోతాం మనం. సో కాబట్టి ఇక్కడతో ఇంకా ఉంది. ప్రజలకు ఏం ఆదేశించారు, సో సమయం అయిపోయింది కాబట్టి. సో మిగిలింది మళ్ళీ మనం రేపు చూస్తాం. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेम।